తెలుగు ప్రేక్షకులకి తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులకి అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్న ప్రవాసాంధ్రులకు తెలుగింటి ఆడపడుచులకు సోదర సోదరిమణులకు అందరికీ ముందుగా నా నమస్కారం, నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారి నుంచి మీకు ఎలాంటి అడ్వైజెస్, ఎలాంటి సజెషన్స్ ఎక్కువగా అంటే మీకు ఉపయోగపడే పాయింట్స్ ఏమైనా చెప్పడం జరిగిందా? నాకు నా డిసిప్లిన్ లైఫ్ బాగా ఇష్టం అంటాను. ఎందుకంటే నాన్నగారి త్వరత నా గురించి చెప్పుకుంటారు, డిసిప్లిను, క్రమశిక్షణ గురించి. సో జనరల్గా అది కూడా నాకు వచ్చింది. అది సొంతంగా కొంత నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అలాగే ఆయనలాగే నేను 13:30 లేవడం, వ్యాయామం చేయడము, మా ఒక షూటింగ్ రెడీ అవ్వడం అవన్నీ మామూలే. కాకుండా కూడా కొంత మా సొంతంగా ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర మన చేత చేయించే కొన్ని ఉంటాయి. రావణాసురుడు అంటేనే గుర్తొచ్చేది నాన్నగారు, ఎన్టీ రామారావు గారు. ఒక రావణుడి క్యారెక్టర్ని హీరోయిజం తీసుకొచ్చి, హీరో అనే ఫీల్ తీసుకొచ్చి, అంటే తను ఒక నెగటివ్ రోల్ కాదు, రావణాసురుడు అనేది ఒక నెగటివ్ రోల్ అయినా కూడా ఆ నెగటివ్ క్యారెక్టర్కి హీరోయిజం తీసుకొచ్చిన వ్యక్తి నాన్నగారు. మరి ఇప్పుడు మీరు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చేశారు. సో నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేదంటే నాన్నగారి ఆ క్యారెక్టర్ తాలూకు ఆ ఫీల్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు మూవీ చేసేప్పుడు, మీరు ఆ క్యారెక్టర్ని చేసేప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను రావణాసురుడు పాత్ర మళ్ళీ జీవితంలో చేస్తానో లేదో ఇంతవరకు నేనేం అనుకోలే. మరి అది అంతవరకు ఆ థాట్ కూడా రాలా నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతకుముందు నర్తనశాల చేయడం, నర్తనశాలలో 4 పాత్రలు అనుకోవడం, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, కృష్ణుడు అనుకున్నాను అప్పుడు. సరే, అది తటస్థంగా అయిపోయింది. అది తర్వాత నేను ఏం అనుకోలే ఇక పౌరాణికాల గురించి ఏం చేద్దాం ఏంటి అన్నది ఇంకా ఆలోచన. అలా ఉన్న సినిమాలతోనే నేను కొంచెం ఆ వ్యాపకంలో ఉండి చేద్దాం ఏదైనా మంచి పౌరాణికం అనుకుంటూ ఉన్నాను. రాఘవేంద్రరావు అంటుంటారు, నాగేశ్వరరావు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు ఫస్ట్ టైం ఒక మంచి రామారావు గారు ఒక అభిమానిని, ఒక రామారావు గారు అభిమానిని అయింది సీతారామ కళ్యాణం సినిమా చూసిన తర్వాత అని. మరి ఎందుకంటే మీరు చెప్పినట్టే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్గా, అలాగే రాఘవేంద్రరావు ఆయన దర్శకేంద్రుడు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను డైరెక్షన్ అన్ని ఆయన సినిమా స్వీయ దర్శకత్వంలో మొదటి సినిమా డైరెక్షన్ చేసి అద్భుతంగా ఆయన దర్శకత్వం చేయడం జరిగింది, అలాగే నటించడం జరిగింది. ఆ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్గా చూపించడం, అది ఆయన వల్లే సాధ్యం. అది మిగతా ఎవరి వల్ల అది సాధ్యం కాదు, సుసాధ్యం అందరి ఎవరి వల్ల. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తేనేమో నాకు ఇంతవరకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ సీతారామ కళ్యాణం అన్నది. ఒక డైరెక్టర్గా అంటూ ఉంటాను అందరికీ, ఒక మాయాబజార్ ఎలా అయితే ఒక స్క్రీన్ ప్లేకి ఒక కోలమానంగా ఉండిపోయిందో, అలాగే ఈ సీతారామ కళ్యాణం సినిమా అనేది ఒక డైరెక్టర్స్కి ఒక ఎన్సైక్లోపీడియా అంటాను నేను. అలాగే మరి అటువంటి పాత్రని చేస్తున్నప్పుడు డెఫినెట్గా నాన్నగారు నేను 2 రకాలుగా, ఒకటేమో యాజ్ ఈజ్ ఫ్యాన్, ఎందుకంటే ఆయనకి నాకు ఒక తండ్రిగానే కాదు, ఒక గురువుగా, ఒక స్ఫూర్తిదాయకుడిగా నేను ఎప్పుడు భావిస్తాను ఆయన్ని. అటువంటిది ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఒక ఆయన బిడ్డగా, కొడుకుగా డెఫినెట్గా ఇస్ట్రానిక్స్ రావడం అనేది ఇంతకుముందు చెప్పినట్టు న్యాచురల్ అది. అండ్ రెండోదేమో ఇక అనుభవం, ఆ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు మరి ఆ ఫీలింగ్స్ నేను ఇక్కడ ఫీల్ అవుతున్నప్పుడు బహుశా నాన్నగారు కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటారేమో అన్న ఒక మంచి ఒక తీయటి ఫీల్, ఒక మర్చిపోలేని ఒక ఫీలు బహుశా ఇలాగే అనుకుంటుంటారు. కాబట్టి నేను కూడా అలా చేస్తున్నాను అని ఒక ఆనందం. ఇప్పుడు మా ఫ్యాన్సే ఉన్నారు, వాళ్ళు ఏదో కోరుకుంటారు, మా బాలకృష్ణ ఇలాంటి బట్టల్లో బాగుంటాడు, లేకపోతే ఇలాంటి బిగ్ ఈ గెటప్స్ అయితే బాగుంటాడు, ఇలా అని మా ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఊహించుకుంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మా ఫ్యాన్స్ ఏమైతే ఊహించుకుంటారో సినిమాలు కూడా నేను చేసే సినిమాలు ఆ జాగ్రత్త తీసుకుంటా ఇప్పుడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్, బికాజ్ వీఆర్ అన్ ఎసెన్షియల్, వీఆర్ లైక్ ఎనీ ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువు లాంటి వాళ్ళం మేము. ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది అందించాల్సిన బాధ్యత ముందు మా మీద ఉంది. మా గురించి మేము చించుకునే కంటే, చెడగొట్టుకునే కంటే కూడా జనం, అభిమానులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు,
వాళ్ళు ఇప్పుడు ఒక టికెట్ ఇంత వాళ్ళు చూస్తున్నాం రేట్లు అవి వాళ్ళు టికెట్లు కొనుక్కుని వాళ్ళు థియేటర్కి వస్తారంటే మా నుంచి ఏం ఆశించుకుని వస్తున్నారు. బాలకృష్ణ గారు అనగానే తెలియని వాళ్ళు కొంతమంది చండశాసనుడు, మిలిటరీ డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కొంచెం భయపడతారు, చాలా ఎక్కువ భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మీతో మాట్లాడేదానికి స్టార్ట్ చేసే ముందు వరకు కూడా చాలా భయపడ్డాను. ఓకే. అలాగే మీతో వర్క్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ఇంక్లూడింగ్ మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా మీరు చాలా కామ్ అండ్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, దేవుడు లాంటి మనిషి అని చెప్పేసి అంటుంటారు. ఈ రెండు డిఫరెంట్ షేడ్స్ మీ ఒక్కరి పైన రావటానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అంటే ఒకటి నేను చెప్పాను, రామారావు అబ్బాయి అది ఉంటుంది. ఆ గౌరవం అది రెండు రకాలుగా ఉంటుంది. భక్తి, గౌరవం, భయం, మూడు. సో ఒకటేమో నా వర్క్ విషయానికి వస్తే నేను డెఫినెట్గా చండశాసనుడిని, నేను ఎవరిని స్పేర్ చేయను. అది ఎందుకంటే కొంచెం డిసిప్లిన్కి అలవాటు, ప్లస్ మెయిన్గా అవన్నీ అలా కలుస్తాయి. అంటే ఇప్పుడు ఒక సినిమా తొందరగా తొందరగా చేయడంలో అర్థం లేదు. ఒకటి, తొందర చేయడం వల్ల లాభం ఉంది. రెండు, ఎందుకంటే అర్థం లేదంటే అది అసలు టోటల్గా ఒక పరిజ్ఞానం, సినిమాల గురించి పరిజ్ఞానం లేని వాళ్ళందరికీ నేనేం మాట్లాడుతున్నాను ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నాకు తెలిసి చాలామంది 99% ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ స్క్రిప్ట్ మీద ఉండదు. ఇట్ ఈస్ టోటల్ బై ద రైటర్స్ ఆర్ ద డైరెక్టర్స్. అది ఇన్వాల్వ్మెంట్ ఉండాలా ఉండకూడదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాలి నా సైడ్ నుంచి అంటే, నాకు ఆ హక్కు ఉంది, నాకు ఆ పరిజ్ఞానం ఉంది, నాకు ఆ ఇన్వాల్వ్మెంట్ మూడు ఉన్నాయి. హక్కు, పరిజ్ఞానం అండ్ నాకు ఇన్వాల్వ్మెంట్ అంటే నేను లేచిన తగ్గించి చాలా హోంవర్క్ చేసుకుంటాను నా క్యారెక్టర్ కోసం. ఎలా చేయాలి, ఏంటి, లేకపోతే నా గెటప్స్ నుంచి కూడా ఎలా ఉండాలి, అంటే నా పడుకున్నా సరే అది క్యారెక్టర్ గురించి కలగండము, లేకపోతే భోజనం చేస్తున్నా మామూలుగా ఫ్రీగా కూర్చున్నా కూడా నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పాత్రే ఉంటుంది. సో డెఫినెట్గా యాజ్ టెక్నిక్ విషయం వచ్చేసరికి మేమే ఒక టెక్నిక్ అనుకుంటాను. నేను ఇప్పుడు మాకు పెద్ద టెక్నిక్ అవసరం ఉండదు. ఇప్పుడు టెక్నిక్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ టెక్నిక్ అనేది ఒకటి కెమెరా పెట్టి దాన్ని ఇటు తిప్పడము, ర్యాంపింగ్ చేయడాలో ఇదే కాదు టెక్నిక్. సబ్జెక్ట్ కూడా ఇది టెక్నికే. సబ్జెక్ట్ అంటే ఒక పాయింట్ని ట్రీట్ చేస్తే అదొక టెక్నిక్. సో ఎలాగ నా విషయం వరకు నా క్యారెక్టర్స్ జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ అవి పడిపోకుండా ఇప్పుడు చూస్తాం. మనం ఇన్ని రోజులు షూటింగ్ జరుగుతుందంటే కూడా ఇదివరకు మేము చేసాం బ్రహ్మాండమైన సినిమాలు, అన్నీ అద్భుతమైన సినిమాలు. అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. వేరే ఒక భైరవదీపం చేశాను, లేకపోతే ఒక ఆదిత్య, ఇవన్నీ రియల్ టెక్నిక్. అంటే టెక్నిక్ ఈజ్ నీడెడ్ వేర్ దే ఇస్ నీడెడ్ విత్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని ప్రతి మామూలు సాంఘిక సినిమాకు కూడా మేము చేసే సోషల్ పిక్చర్స్ కూడా టెక్నిక్ డామినేషన్ అయ్యి నేను యాక్సెప్ట్ చేయను. సో ఎటువంటి ఆటకాయితనాలు నేను ఎంకరేజ్ చేయను. అండ్ వర్క్ విషయానికి వస్తే ఎస్, కాన్స్టిట్యూట్ మన వాళ్ళు నిర్దేశించారు. ఒక ఇండస్ట్రీ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబరు వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైంకి షిఫ్ట్ అన్నారు. ఈ టైం ఉన్నప్పుడు ఎస్ మనం ఆ టైంకి మనం యూ హ్యావ్ టు స్టార్ట్ అవర్ వర్క్ అండ్ గివ్ ద బెస్ట్. అట్లా చేసుకున్నప్పుడు ఒక డైరెక్టర్ అందరి నుంచి కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఒక ముందు నుంచి ఒక పేపర్ వర్క్, ఒక స్టోరీ బోర్డు, ఈ రోజుకి ఇన్ని సీన్లు ప్లాన్ చేయాలి, లేకపోతే ఇన్ని షాట్లు తీసుకోవాలి అన్న, లేకపోతే సీన్ ఫినిష్ చేయాలి అన్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అయితే జనరల్గా సరదా కూర్చొని పిక్నిక్ వెళ్ళినట్టు జనరల్గా నా నమ్మకం ఏంటంటే ఏదైనా వేడి కొట్టిస్తేనే దాని రుచి. అలాగే నేను కూడా నటిస్తున్నప్పుడు నేను కూడా ఆ క్యారెక్టర్కి ఫుల్ జడ్జ్మెంట్ చేయగలుగుతాను. ఆ క్యారెక్టర్ని దాంట్లోనే ఫుల్గా ఉండి అంత ఫాస్ట్గా ఆ క్యారెక్టర్లో నుంచి కూడా నేను బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది నాకు. బికాజ్ నేను ఎన్నో రకాల పాత్రలు చేయగలుగుతాను. వర్సాటాలిటీకి వస్తే ఫోక్లర్స్ అయితే మైథలాజికల్స్, ఫ్యాంటసీస్, సోషల్స్ ఇవన్నీ చేస్తున్నాను. అటువంటి ఉంది కాబట్టి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఇప్పుడు మీరు అడిగారు మేజర్ అంటే ఇప్పుడు లేకపోతే ఒక డాక్టర్ గానో ఒక లాయర్ గానో నిజ జీవితంలో నేను యాక్టర్నే కావాలనుకున్నాను. నేను ఏదో డాక్టర్నో ఇంకేమి కావాలనుకోలేదు. నేను అలాంటప్పుడు అటువంటి కోరికలు అటువంటి ఒక నటుడిగా నేను జన్మించడం నా అదృష్టం. నేను ఈ రకంగా ఆ పాత్రలో నా ఆవేశాలన్నింటినీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. నాన్నగారికి ఒక పేరు ఉంది, వాజ్ అన్ టోటల్ ఇంట్రోవర్ట్ అని. ఎస్ హీ వాస్ యూస్ టు యాక్సెప్ట్ దట్. నేను ఇంట్రోవర్ట్ వాజ్ అని. బట్ ఈ నెవర్ ఎంకరేజ్ అస్ టు బికమ్. ఆయన ఎప్పుడు నో లైఫ్ ఇస్ నాట్ దట్. ఆయన ఎప్పుడు
దేని గురించి కూడా సలహాలు ఇచ్చేవారు కాదు. యాక్టింగ్ విషయంలో అయితేనేమి కూడా ఇచ్చేవారు కాదు. ఆయన సొంత డైరెక్షన్ తప్పితే ఇలా అలా చేయనేవారు తప్పితే కూర్చోబెట్టి లెక్చర్లు కొట్టాలి ఇలా ఉండాలి అని అంత టైం కూడా లేదు ఆయనకి. అండ్ హి హాడ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మీ అనుకుంటా, ఇన్ హిస్ చిల్డ్రన్, దట్ వి నో వాట్ ఆల్ వీ హ్యావ్ టు. జనం ఒక ఆర్టిస్ట్గా మా బాధ్యతలు ఏంటి అని తెలుసుండో అని డెఫినెట్ మనకి ఏ విషయంలో ఎటువంటి సలహాలు ఇస్తుండేవారు కాదు. ఓన్లీ ఆయన డైరెక్షన్ వరకు ఆయన ఏదైనా ఇలా కావాలి నాకు అలా కావాలని ఇలా చేసి ఆయన మా నుంచి ఏది రాబట్టుకునేవారు తప్పితే. మీరు ఇప్పుడే అన్నారు అంటే నేను ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనుకోలేదు, యాక్టర్ మాత్రమే అవ్వాలనుకున్నాను అనేసి. అలా ఒక యాక్టర్ మాత్రమే అవ్వాలి అనుకోవటానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే నాన్నగారి అభిమానులు, నాన్నగారి సినిమాలు చూసి నేను కూడా ఇలా హీరో అవ్వాలి అనే ఫీల్, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీలో మీరు కలిసిమెలిసి తిరగటం, కలుపుగోలుగా ఉండటం వల్ల? లేదు, కలుపుకోరుతనం అదే లేదు. ఆయన ఇక్కడ మెడ్రాస్లో ఉండేవారు. ఆయన నేను పెరిగిందంతా హైదరాబాద్లో, అదంతా తెలియదు. మెయిన్గా పిక్చర్స్ బహుశా దూరంగా ఉండమేమో, క్రియేటెడ్ మోర్ ఫ్యాషన్ ఫర్ సో ద సేమ్ పర్సన్ బీయింగ్ బిఫోర్ ఐస్ మేబీ అంతా రాకపోవచ్చు. సో అలా దూరంగా ఉండడం ఎక్కువ. ఇక్కడ మెడ్రాస్ ఉంటే ఇన్ని సినిమాలు అక్కడ చూసే అవకాశం నాకు వచ్చేది కాదేమో బహుశా ఇక్కడ ఉండి. అండ్ డెఫినెట్గా ఆయనే నాకు ఇన్స్పిరేషన్. మరి అలాగే మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నందమూరి బాలుడు నెక్స్ట్ జనరేషన్ మోక్షజ్ఞ ని ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను 1974లో బాలనటుడుగా సినిమాలోకి చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాను. మరి అప్పుడు నాన్నగారు బయట సినిమాలు నేను చేయడం ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ముందుగా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ కంపల్సరీగా ఉండాలి అని. అప్పుడు నేను డిగ్రీ పూర్తి అయ్యాక నన్ను ఒక ఫ్రీలాన్సర్ని అంటే బయట సినిమాలు చేయడానికి నన్ను ఒప్పుకున్నారన్నమాట. మనం తర్వాత అంటే అన్నీ తటస్థించినాయి. అలా నేను ఫినిష్ అయ్యే టైంకి మళ్ళీ ఆయన పాలిటిక్స్లోకి ఇటు రావడం, సో మెడ్రాస్ నుంచి ఆయన మకాం హైదరాబాద్కి మార్చడం, అలాగే సినిమా ఇండస్ట్రీ అప్పుడు మెడ్రాస్లో ఉండేది, నేను మెడ్రాస్కి అక్కడికి వెళ్ళడం. సో అలా నేను బయట సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. అలాగే మామూడు బాగా చూస్తున్నాడు మోక్షజ్ఞ. సో ఇంట్రెస్ట్ ఉంది, యాజ్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ రావడం తథ్యం ఇండస్ట్రీలోకి. ఎప్పుడు అన్నది అదే ఇంకో టైం ఉందండి. ముందు బాగా చదువుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు కూడా. ఇంట్రెస్ట్తో పాటు అతనికి ఆ చదువు మీద మంచి ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో నేను కూడా మా నాన్నగారు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టే అతను మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయ్యాక ఇప్పుడు వీడికి తప్పదు, నాకుంది ఒకే ఒక్క కొడుకు, ఒకే మగ సంతానం మోక్షజ్ఞ. సో అతనికి తప్పదని అతని మీద కంపల్షన్ కాదు, కానీ అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. వెన్ ఈ సీయింగ్ అండ్ అప్పుడప్పుడు నా తాతగారి సినిమాలు చూపిస్తుంటాను, లేకపోతే నా సినిమాలు నాతో పాటు చూస్తుంటాడు, లేకపోతే సెపరేట్ కూడా చూస్తాడు అతను నా సినిమాలు కూడా. ఎప్పుడైనా మోక్షజ్ఞని మీ షూటింగ్స్ లోకి, లొకేషన్స్ లోకి తీసుకెళ్ళటం జరిగిందా? ఎప్పుడైనా తీసుకెళ్తుంటారా? తీసుకెళ్తుంటాను. బట్ నేను చెప్పినట్టు అది కూడా ఇట్స్ నాట్ తప్పకుండా రావాలని ఒక కంపల్షన్ ఏం లేదు. కొంచెం ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయడం, నేను నేను వస్తాను షూటింగ్ అనడం, ఒకవేళ లేకపోతే ఇంట్లో ఉండని దగ్గరలో షూటింగ్ ఉండి రోజు ఇంటి నుంచి వెళ్తేనేమో సరే నాతో పాటు రావడానికి తీసుకెళ్ళడం కాదు, రావడానికి అతను షోయింగ్ ఇంట్రెస్ట్. అలాగే నేను ఎప్పుడైనా నా 10 రోజులు అట్లా షూటింగ్కి వెళ్ళినా మధ్యలో ఫోన్ చేసి నేను వస్తానన్నాం. సో అలా ఈ షోయింగ్ ఇంట్రెస్ట్, ఐ వెరీ హ్యాపీ దట్ ఇంట్రెస్ట్ చాలా అతను ఉంటే చాలు. నేను మిగతా టాలెంట్స్ అంటారా, హిస్టానిక్స్ ఇవన్నీ బ్లడ్లో ఉన్నాయి, అవి ఎక్కడికి పోవా అందులో డౌట్ లేదు. ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఒక ఎలాగైతే మనం ఒక వజ్రాన్ని ఒక పెడితే దాని విలువ పెరుగుతుందో అలాగే ఒక ఇంట్రెస్ట్ అనేది అటువంటిది. సో డెఫినెట్గా తన ఇంట్రెస్ట్ చూపిస్తానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తాడు, ఇది వెరీ సక్సెస్ఫుల్ అన్న నమ్మకం నాకు, విత్ ఆల్ ఇంతమంది అభిమానుల ఫాలోయింగ్ ఉండి. అండ్ డెఫినెట్గా ఒక అభిమానుల నుంచే కాదు, ప్రేక్షకులందరూ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. తప్పకుండా అందరి కళ నెరవేరుతుంది, మన కోరిక తీరుస్తాడన్న